హాయ్, అందరికీ నమస్తే. నేను మీ కేఎన్ఆర్. ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో ఆప్ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఒక నానుడితో పార్లమెంట్లో మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలపై ప్రస్తావన చేయడం జరిగింది. అయితే అతను నానుడు ఏంటంటే ఐ డోంట్ అపోజ్, ఐ రైజ్ టు ప్రపోజ్ అనే నానుడితో నేను వ్యతిరేకించడానికి ఇక్కడికి రాలేదు, ప్రజా ప్రయోజనాలను సూచించడానికి పార్లమెంట్కి వచ్చాననే నానుడితో అనేక విషయాలను పార్లమెంట్లో ఆయన గట్టిగా ప్రస్తావించడం జరిగింది. అందులో మొట్టమొదటిది రైట్ టు రీకాల్, అంటే పనితీరు సరిగ్గా లేనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి తాలూగా 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి కాకుండానే వెనక్కి పంపించి, అంటే వారిని తొలగించే అధికారం ఓటర్లకు తప్పకుండా ఉండాలి అనే అంశాన్ని ఆయన చాలా బలంగా వాదించారు. అంటే అమెరికా, స్విట్జర్లాండ్ తరహాలోనే భారత్లో కూడా ఈ విధానం ఉండాలనే విషయాన్ని ఆయనకి గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే టెలికాం సంస్థల బిల్లింగ్ విధానంపై కూడా ఆయన గట్టిగా ఆర్గ్యుమెంట్ చేశారు. ఏంటంటే అది టెలికాం ఆపరేటర్స్ 30 లేదంటే 31 రోజులకు బదులుగా 28 రోజులకే నెలవారీ రీఛార్జ్ ప్లాన్లను విక్రయిస్తున్నారని, దీనివల్ల అంటే 12 సార్లు బదులుగా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుందని ఆయన ఆరోపించారు. అయితే ఈ 28 రోజుల విధానాన్ని రద్దు చేయాలనే విషయాన్ని కూడా ఆయన గట్టిగా అడిగారు. అలాగే డేటా వినియోగంపై కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏంటంటే ఒక కస్టమర్ అనే వ్యక్తి ఒక రోజుకి 2 GB డేటాను రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఆయన ఒక రోజు రాత్రి 12 గంటలకల్లా ఒక 1 GB కానీ 1.5 GB కానీ వినియోగించుకుంటే మిగిలిన డేటాని మరుసటి రోజు ట్రాన్స్ఫర్ చేయకుండా దాన్ని ఆ రోజు రద్దు చేసి అలాగా ప్రజాధనాన్ని వాళ్ళు దోసుకుంటున్నట్టు చాలా గట్టిగా ఖండించారు. అంతేకాకుండా మధ్యతరగతి పన్ను మినహాయింపు కూడా ఇవ్వాలనే విషయాన్ని కూడా ఆయన గట్టిగా అడిగారు. అంటే బడ్జెట్ చర్చల్లో భాగంగా మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం ఎక్కువగా ఉందని, వారికి పన్నుల్లో మినహాయింపులు కూడా ఇవ్వాలనే విషయాన్ని ఆయన గట్టిగా అడగడం జరిగింది. అలాగే ఆరోగ్యము, అలాగే ఆహార కల్తీ, అంటే తప్పుడు ప్రకటనలతో ప్రజలు ఆరోగ్యంలో ఆడుకుంటున్నారని, అలాంటి ఉత్పత్తులను కల్తీని ఖచ్చితంగా అరికట్టాలనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే ఆర్థిక అంశాలు ఏవైతే ఉన్నాయో, భారత ఆర్థిక పరిస్థితి, బడ్జెట్లో దాచినటువంటి అప్పుల వివరాలను కూడా ఆయన ప్రభుత్వానికి చెప్పాలని కోరారు. అయితే ఇలాంటి యువ ఎంపీలను ఇలాంటి వాయిస్ ఉన్న ఎంపీలను పార్లమెంట్కి పంపించినట్లయితే ఇలాగా ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి కానీ, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించడానికి కానీ వారు ప్రయత్నిస్తారనేటటువంటి ఒక హోప్తో మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ. బై యువర్ కేఎన్ఆర్.